హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ అబ్బాయి శ్యామ్లాని. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ప్యూర్ గీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బిగినర్స్కే కాదు అందరికీ ఉపయోగపడే విధంగా చిన్న చిన్న టిప్స్తోని అంతే ఈజీగా చేయొచ్చు. ఎక్కువ చేతుల నొప్పి లేకుండా, గ్రైండర్తో పని లేకుండా, మిక్సీ గ్రైండర్తో పని లేకుండా ఒకసారి చేసి చూడండి. చాలా సింపుల్గా చేసే ప్రాసెస్. ఒక్కసారి అయితే ట్రై చేయండి. నేను ఫస్ట్ అయితే మీగడని తీసుకుంటాం కదండి. పెరుగులో మీగడ కానీ లేదంటే పెరుగు మీగడ కానీ పాల మీద మీగడ కానీ తీస్తాను. నేనైతే పాల మీద మీగడ తీసాను. పాల మీద మీగడ తీసేటప్పుడు మనం గిన్నెలో అడుగున ఫస్ట్ టైం వేసేటప్పుడే ఖాళీ గిన్నెలోనే కొంచెం పెరుగు వేసేసి మిగతా పాల మీద మీగడని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి తోడవుతూ ఉంటుంది. అలా తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా. కూల్ డౌన్ మొత్తం చల్లారాక మొత్తం కూలంతా పోయాక మనం ఇంట్లో ఉన్న పప్పు గుత్తి ఉంటుంది కదండి. సింపుల్గా చేతుల్లో పెట్టి 10 మినిట్స్లోనే అయిపోతుంది. పప్పు గుత్తితోని ఒక సర్కిల్లోనే అలా తిప్పేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఏం వేయకుండానే ఫస్ట్ అందులో లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి ఆ లిక్విడ్తోనే మనం చల్లారాక అందులో నుంచి కొంచెం పాలు కానీ కొంచెం మజ్జిగ టైప్ కానీ వస్తుంది. దాంతోనే డైరెక్ట్గా ఎంపామనుకో కొంచెం బాగా థిక్నెస్గా క్రీమీగా వస్తుంది. అలా వచ్చినప్పుడు మాత్రమే ఒక గ్లాసు వాటర్ వేసేసుకొని మళ్ళీ కొంచెం సేపు తిప్పామనుకో మనకి పైన వెన్న అనేది ఏర్పడుతుంది. ఇలా స్లోగా తిప్పుకుంటుంటే ఒక 10 మినిట్స్లోనే అయిపోతుందండి. మనకి ఎక్కువసేపు చేతులకు నొప్పి పెట్టవు. ఒకసారి మిక్సీ జార్లో వేసినప్పుడు చిమ్ముతుంది. అలా కాకుండా మిక్సీ జార్లో పని లేకుండా ఎక్కువ గిన్నెలు కూడా అవసరం లేదండి. ఒకే ఒక గిన్నెతోనే ఈజీగా చేయొచ్చు. జిడ్డుగా లేకుండా తక్కువ సామాన్లతోని తక్కువ పని అండ్ వెన్న ఈజీగా తీయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. బిగినర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, చూస్తూ ఉంటేనే 10 మినిట్స్లోనే అయిపోతుందండి మొత్తము. చూసారు కదా, మనకు వెన్న అనేది మొత్తం ఏర్పడింది. ఇలా వచ్చేసినాక మొత్తం పప్పు గుత్తితోనే అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్. జస్ట్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వెన్న తీసేసుకొని అదే కడాయితోనే ఒక మంచి నీళ్ళతోని ఒక 4-5 టైమ్స్ అయినా నీట్గా వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కరగపెట్టుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా చేయొచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా డెఫినెట్గా ఒక లైక్ చేయండి. మొత్తం మనకు నెయ్యి వచ్చేసి బ్రౌన్ కలర్లో వస్తుంది. కింద ఒక అడుగు తెట్ట మాదిరిగా కడుతుంది. అలా వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది కాల్చుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాం కదా, అక్కడ ఒక తెట్టలాగా అడుగున ఒక ఫామ్ లేయర్లాగా అవుతుంది. అలా అది వచ్చేసి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు చూసుకోవాలి. అలా వస్తేనే మనకి నెయ్యి ఎలాంటి స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి మంచి స్మెల్ రావడం కోసం మనం ఇంకా మెంతులు కానీ తమలపాకు కానీ కరివేపాకు కానీ ఇలా వేసుకోవచ్చు. నెయ్యి అనేది చాలా కమ్మటి వాసన వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీటిలో మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే ఒక చిన్న హాఫ్ స్పూన్ మెంతులు అయితే వేసాను. మెంతులు వేసేసి కొంచెం వేగాకనే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. రెడీ అయ్యే ముందర వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ అంతా ఆఫ్ చేసేసాక పూర్తి చల్లారాక ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి. నేను చేసిన నెయ్యి అయితే హోమ్మేడ్ ఆవు నెయ్యి అండి. ఇది అయితే అందుకే మీకు ఎల్లోయిష్గా కనపడుతుంది. అలాగే బర్రె నెయ్యి అయితే కొంచెం వైటిష్లో కనపడుతుంది. ఇది ఆవు నెయ్యి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ వెదర్కి తగ్గట్టుగా ఆ వెదర్లో చూసేసుకొని, మనం ఎండగా ఉన్నప్పుడైతే కొంచెం ఐస్ వాటర్ యూజ్ చేసుకోవాలి. కొంచెం వెదర్ కూల్గా ఉన్నప్పుడైతే మనం చలికాలం అట్లా చేసుకున్నప్పుడు వింటర్ సీజన్లో చేసుకున్నప్పుడు అయితే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. మరి గోరువెచ్చని నీళ్ళు వేసుకున్నాక మనకు వెన్న కరుగుతుంది. అలా కాకుండా చూసి దానికి తగ్గట్టుగా వెదర్కి తగ్గట్టుగా వెన్నని ఇలా చేసుకుంటే సరిపోతుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. ఇలా ఒకసారి పప్పు గుత్తితో ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మొత్తం పూర్తిగా చల్లారాక ఒక సీసా బాటిల్లో కానీ మన కంటైనర్లో ఏదో ఒక దానిలో వేసేసుకొని నిల్వ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు 2 డబ్బాలకు అయింది. అది వేసేసుకొని పెట్టేసుకున్నాను. వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ అయితే మరిన్ని రెసిపీస్ అయితే ఉన్నాయి. ఛానల్ అయితే ఒకసారి చెక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.